హాయ్ అండి. ఇవాళ మీకు మంచి రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. అదేంటంటే కాకరకాయ పొడి అండి. ఇది మా గార్డెన్లో కాసినవండి. చాలా రోజులకి మా గార్డెన్లో కాకరకాయలు కాసాయండి. ఎప్పుడు కూడా ఒకటో రెండో మూడో కాసేవి. ఇప్పుడైతే చాలా వరకు అర్ధ కేజీ దాకా కాసాయండి. ఈ అర్ధ కేజీ కాకరకాయలు నేను కోసి శుభ్రంగా కడిగి సన్న స్లైసెస్గా కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. బాగా రోస్ట్గా వేపుకున్నాను. ఆయిల్ వేసి 2 సార్లుగా వేపుకున్నానండి. ఎందుకంటే ఒకేసారి ఆయిల్ అంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని 2 సార్లుగా వేపుకున్నానండి. నెక్స్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిశనగపప్పు, మినపప్పు అండి. 2 ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. వేరుశనగపప్పు ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి 12 ఎండుమిర్చి తీసుకున్నానండి. ధనియాలు ఒక స్పూనున్నర తీసుకున్నానండి. అర్ధ స్పూను జీలకర్ర తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్లో వేపుకున్నాను. ఇవన్నీ వేపుకున్నాక ఒక వెల్లుల్లి 5-6 రెబ్బలు అవి కూడా వేపుకున్నానండి. వేపుకొని కరివేపాకు కూడా ఇవన్నీ వేపుకున్నాక నేను కాకరకాయ ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నానండి. అంటే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ కొబ్బరి కూడా గ్లాస్ నిండా ఎండు కొబ్బరి అండి. అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ప్లస్ వాసన కూడా బాగుంటుంది. ఇవన్నీ వేపుకొని గ్రైండ్ చేసుకున్నానండి. చేసుకునేటప్పుడు కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుందేమో అని కొంచెం బెల్లం వేసాను అనమాట. కొందరైతే బెల్లం వేయరండి. నేను బెల్లం వేసుకున్నానండి. ఇవన్నీ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని కాకరకాయలు ఉంచుదాం అనుకున్నాను అలాగా. కానీ మళ్ళీ అవి తింటారో తినకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకులే అని చెప్పి ఫస్ట్ అయితే ఉంచుకున్నాను. తర్వాత అన్నీ గ్రైండ్ చేసేస్తానండి. గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నం వండి వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటేనండి ఎంత టేస్ట్గా ఉందో అసలు చెప్పలేనండి. అది మీరు ట్రై చేసి తింటే కానీ ఆ టేస్ట్ తెలియదండి. చాలా సూపర్గా ఉందండి. చెప్తే కానీ కాకరకాయ పౌడర్ అని మీకు తెలియదండి ఎవరికి కూడా, అంత టేస్ట్గా ఉంది. సో ఒకసారి మీరు కూడా ఈ పౌడర్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది. కాకరకాయ మినిమం వారానికి ఒకసారి తినాలంటారు కదా. ఏదో విధంగా కాకరకాయ అయితే మేము తింటానే ఉంటామండి. పండు కాకరకాయలు అయితే పులుసు పెట్టుకుంటాం. ఈసారి పౌడర్ చేస్తే ఎలా ఉంటుందని నేను ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని